ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. వ జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయం 10:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలవనున్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టు వస్తే ఏపీ సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో చంద్రబాబు చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు జలశక్తి శాఖ మంత్రిని కూడా కలవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితులకు నష్టపరిహారం లాంటి అంశాలపై కూడా ఆయన సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు చేపట్టే అంశంపై ప్రైవేట్ సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి చేసే అంశంపై చర్చించనున్నారు. 11:30 న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో భేటీ కానున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్తో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 29వ తేదీన నామినేషన్లకు తుది గడువుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వచ్చే నెల 9వ తేదీన ఎన్నిక జరగనుంది. దీంతో అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానున్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం విజయసాయిరెడ్డితో తామే రాజీనామా చేయించామని, అందుకే ఈ స్థానాన్ని తమకే ఇవ్వాలని పట్టుపడుతోంది. 2028 జూన్ వరకు విజయసాయిరెడ్డి పదవీ కాలం ఉంది. 3 సంవత్సరాల పాటు పదవి ఉండటంతో ఈ స్థానం నుంచి బీజేపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించుతుందని భావిస్తున్నారు. లేని పక్షంలో టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించనుంది. దీంతో పాటు మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి రానున్నారు. మోదీ పర్యటన ఏర్పాటుతో పాటు తాజా రాజకీయ పరిణామాలను కూడా చంద్రబాబు అమిత్ షాతో చర్చించనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేబినెట్ సబ్ కమిటీ కూడా సోమవారం భేటీ అయింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పలువురు ఐఏఎస్ అధికారులను ఇప్పటికే నియమించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి వీర పాండ్యాన్ను ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఓవరాల్ కోఆర్డినేటర్ అధికారిగా నియమించారు. బుధవారం సీఎం చంద్రబాబు మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో పాటు ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నారు.